హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోగలిగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్ లానే కాకుండా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు హెల్దీగా చేసుకోగలిగే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మెయిన్ గా పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇది కేవలం గోధుమ పిండి బెల్లంతో చేసుకునే స్వీట్ అట్లా అనమాట. ఇది ఓల్డ్ రెసిపీ అనమాట, చాలా మందికి తెలిసే ఉంటుంది. 10 minutes లో ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. చాలా క్విక్ గా అయిపోతుంది. అంతేకాకుండా ఈ అట్లు చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఈ రెసిపీకి చట్నీ కూడా అవసరం ఉండదు, జస్ట్ ఉత్తట్లనే మీరు తినేచ్చు, అంత బాగుంటాయి. ఈ టేస్ట్ స్వీట్ అట్ల రెసిపీని అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1/2 కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే వాటర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు వాటర్ని తీసుకున్నాను, అంటే 250 ml వరకు వాటర్ని తీసుకున్నాను. వాటర్ అంతా ఒకసారి వేసేయకుండా ఫస్ట్ సగం వాటర్ వరకు వేసుకోవాలి, అంటే 1/2 కప్ వాటర్ని ఫస్ట్ వేసుకోవాలి. ఇలా 1/2 కప్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ గరిటతో కానీ మిక్స్ చేసుకోవాలి. బెల్లం వాటర్లో బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఇలా స్ట్రైన్ చేసుకున్న బెల్లం వాటర్లో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఇవి స్వీట్ అట్లు కాబట్టి చాలా కొద్దిగా మాత్రమే, అంటే 1/2 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ని వేసుకోవాలి. స్వీట్లో కొద్దిగా ఉప్పు అనేది కొంచెం వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు బ్యాటర్ కొద్దిగా థిక్గా ఉంటుంది, ఎందుకంటే వాటర్ మనం చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి బ్యాటర్ అనేది థిక్గా ఉంటుంది అనమాట. ఇలానే ఉండాలండి, లేదంటే మీకు వాటర్ ముందే ఎక్కువ వేసేసాం అనుకోండి ఈ పిండిలో ఉండలు అనేవి కట్టేస్తాయి. వాటర్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ముందు ఇలా గట్టిగా మిక్స్ చేసుకున్నట్లయితే పిండి ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే మిగతా వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇద్దరికి సర్వ్ చేయడానికి మాత్రమే ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నానండి. మీరు నలుగురికి సర్వ్ చేయాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోవాలి, అంటే 2 కప్పులు గోధుమ పిండి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నట్లయితే స్వీట్ అనేది చాలా కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. వాటర్ని ఇలా ఒకసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ అంతా కూడా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంది అనుకోండి, ఒక 15 minutes పాటు పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. బ్యాటర్ మీకు చూడడానికి ఇలా ఉండాలి. ఇంతకన్నా కొద్దిగా థిక్గా ఉంది అనుకోండి, కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. బ్యాటర్ మీకు ఇలా దోసపిండి కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. సో మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అట్లను వేసుకున్నాము. దానికోసం ఒక ప్యాన్ కి లైట్ గా ఆయిల్ ని గ్రీస్ చేసుకుని 1 గరిటె వరకు బ్యాటర్ ని తీసుకుని వేసుకోవాలి. దోసల పిండి వేసిన తర్వాత గరిటతో తిప్పినట్టు తిప్పకూడదండి, జస్ట్ లైట్ గా మనం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి కూడా ఇది రాదనమాట. నెక్స్ట్ ఇలా అట్టు వేసుకున్న తర్వాత పైన 1 స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఈ అట్లకి ఆయిల్ ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ ఆయిల్ మాత్రమే పడుతుంది. జస్ట్ 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో 2 వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఇలా 1 గరిటె పిండి వేసుకున్న తర్వాత ఎక్కువ స్ప్రెడ్ చేయకండి, జస్ట్ లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని చుట్టూ ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, అలా చేసినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే వాసన కూడా కొంచెం మాడి వాసన అనేది వస్తుందన్నమాట. అందుకని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవి వేడిగా సర్వ్ చేసినా బాగుంటాయి, అలానే చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి. నార్మల్ దోశలు అనేసరికి చల్లారిన తర్వాత తినలేము, కానీ ఈ స్వీట్ దోశలు చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలకి ఎప్పుడైనా 10 minutes లో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నా, లేదంటే ఈవినింగ్ స్నాక్లా అన్నా ఒకసారి ఇది ట్రై చేయండి. ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో ఈ టేస్టీ స్వీట్ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.